హలో, గామా గెలాక్సీ మీకు ఆహ్వానం పలుకుతోంది. అందంగా తెలుగు రాయండి. రాత యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అసలు రాత ఎట్లా ఉండాలి? ఈ పేపర్లు పరిశీలించండి. ఈ తెలుగు రాత ఎట్లా ఉన్నదో గమనించండి. వీళ్ళందరూ 9, 10 తరగతి విద్యార్థులే. ఒక్కొక్కళ్ళ రాత ఒక్కొక్క రకంగా ఉంది కదా. మీరు 10వ తరగతి పరీక్ష రాస్తే మీ పేపర్లు ఎక్కడో దూరంగా ఉన్న ఎగ్జామినర్ తిప్పి మార్కులు వేస్తాడు. ఆయన ఎవరో మీకు తెలియదు, మీరెవరో అతనికి తెలియదు. మీకు ఆ ఎగ్జామినర్కు మధ్య వారధి కేవలం మీరు రాసే పేపర్లు మాత్రమే కదా. అందువల్ల మీ చదువంతా, మీ విజ్ఞానం అంతా పేపర్లలో నింపి ఆయనకు పంపించాలి. ఆ రాత ఆయనకు అర్థమయ్యేలా ఉండాలి. అది చదివి ఆయన మార్కులు వేయాలి. మీ రాత గజిబిజిగా ఉంటే, అందంగా లేకపోతే, స్పష్టంగా కనిపించకపోతే ఉపయోగం అంతగా ఉండదు. పరీక్షలో మనం రాసింది స్పష్టంగా, నీట్గా ఉండాలి. 10వ తరగతి పరీక్షలో మ్యాటర్తో పాటు మనం రాసింది అర్థమైతేనే కదా మార్కులు బాగా వస్తాయి. మీరు ఒకటి గమనించారా? మీరు 10 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న విద్య 10th క్లాస్లో సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేసి 2.5 గంటల్లో ఎగ్జామ్ రాస్తే ఆ పేపర్ కేవలం 5 నిమిషాల్లో దిద్ది పడేస్తారు. అంటే మీరు చేసిన గొప్ప ప్రాక్టీసు మొత్తం 5 నిమిషాల లోపలే డిసైడ్ అవుతుందన్నమాట. అంటే మన రాత ఆ 5 నిమిషాల పాటు ఆ ఎగ్జామినర్ను కట్టిపడేసేదిగా ఉండాలి. మీరు కూడా అట్లా రాయగలరు. కేవలం 1 నెల ప్రాక్టీస్ చేస్తే చాలు, అలవాటైపోతుంది. ముందుగా మీ రాత ఎలా ఉందో పరిశీలించండి. చాలామంది చాలా రకాలుగా రాసినా ప్రాథమికంగా 4 రకాల రాతలను చూద్దాం. ఒకటి, అక్షరాలను ఎడమ పక్కకు వంచి రాసేది.
అక్షరాలను ఎడమ పక్కకు వంచి రాసే పద్ధతి. ఈ రాతలో గమనించండి, అక్షరాలన్నీ ఎడమ పక్కకు వాలిపోయి ఉన్నాయి. అంటే ఇలాగా. రెండు, అక్షరాలను కుడి పక్కకు వంచి రాసి. అక్షరాలను కుడి పక్కకు వంచి రాయడం. ఈ రాతలో అక్షరాలన్నీ కుడి పక్కకు వాలిపోయి ఉన్నాయి. మూడు, అక్షరాలను నిలువుగా నిలబెట్టి రాసే పద్ధతి. స్టాండింగ్ టైపు. ఈ రాతలో అక్షరాలు నిట్ట నిలువుగా ఉంటాయి, సన్నగా పొడుగ్గా. నాలుగవది, అక్షరాలను కూర్చోబెట్టి రాసే పద్ధతి. మరో రకం సిట్టింగ్ స్టైల్. ఈ స్టైల్లో అక్షరాలన్నీ గుండ్రంగా, బొద్దుగా, కుదిమట్టంగా ఉంటాయి. వీటిలో మీ రాత దేనికి దగ్గరగా ఉందో పరిశీలించండి. ఆ స్టైల్ను మార్చాల్సిన అవసరం లేదు, కానీ మీ స్టైల్లోనే మరింత నీట్గా, స్పష్టంగా రాయడం ఎట్లానో ఇప్పుడు చూద్దాం. చిన్నప్పటి నుంచి ఒక స్టైల్కి అలవాటు పడిన వారు మరొక స్టైల్కు మారడం కొద్దిగా కష్టమే, కానీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. రైటింగ్లో స్టైల్స్ ఇంకా చాలా ఉంటాయి, అవి తర్వాత చూద్దాం. ఇప్పుడు తెలుగు రైటింగ్ గుండ్రంగా, అందంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. తెలుగు అందంగా, గుండ్రంగా రాయగలం. తెలుగు అక్షరాలలో ఉండే సౌలభ్యం ఏమిటంటే స్వతహాగా అక్షరాలన్నీ గుండ్రగానే ఉంటాయి. మనం కొద్దిగా శ్రద్ధ చూపితే ఆకర్షణీయంగా రాయొచ్చు. ఈ అక్షరాలు గమనించండి. ఆ, రా, ల, ద, వ, సున్నా, ఈ. ఇవన్నీ సున్నాలోనే ఇమిడిపోతున్నాయి కదా. అంటే సున్నా గుండ్రంగా రాయడం వస్తే తెలుగు అందంగా రాయగలమన్నమాట. ఈ సున్నాలు చూడండి, వీటితో అక్షరాలన్నీ రాయొచ్చు. ఇట్లా అక్షరాలన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి అక్షరం ఇట్లా ప్రాక్టీస్ చేస్తే అలవాటైపోతుంది.
ఇక్కడ మరో విషయం గమనించాలి. సున్నాలు ప్రాక్టీస్ చేయడం అంటే స్పీడ్గా గీయకూడదు, ఓపిగ్గా రాయాలి. సున్నా రాసేటప్పుడు అతుకు సరిగ్గా పడాలి, అంతేకాని గబగబా గీకేసి రావడం లేదంటే రాదు కదా. సున్నాను జాగ్రత్తగా ఫాలో అయితే తెలుగు అందంగా రాయొచ్చు. రాముడు మంచి బాలుడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే తెలుగు రాసేటప్పుడు మనకు కొన్ని కొరకుడు పడని అక్షరాలు ఉంటాయి. అవి అణ, ష, అళ, క్ష మొదలైనవి. వీటిని ప్రత్యేక శ్రద్ధతో ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటి వరకు మనం తెలుగు రైటింగ్లో ఉండే స్టైల్స్, గుండ్రంగా రాసే విధానం, కఠినమైన అక్షరాలను ప్రాక్టీస్ చేసే విధానం నేర్చుకున్నాం కదా. తెలుగు రైటింగ్లో మరో ముఖ్యమైన అంశం ఉంది. అది అక్షరాలని పొందిగ్గా రాయడం. అక్షరాలను పొందికగా రాయకపోతే తొందరగా అర్థం కావు, అందం చెడిపోతుంది. ఆ అనే అక్షరాన్ని స్పీడ్గా రాసినప్పుడు ఆకారం మారిపోతుంది. అది చివరికి 6 అంకెగా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన ఆకారం ఉంటుంది, దాన్ని గుర్తించాలి. తెలుగు ఇంగ్లీష్ రైటింగ్ గురించి మరిన్ని మెలకువలు కావాలంటే గామా గెలాక్సీలో చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.